26వ అధ్యాయము 5వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చదువుదాము. మతము మనకు ఏం నేర్పిస్తుంది? వారు మొదట నుంచి నన్ను ఎరిగిన వారు గనుక సాక్ష్యమిచ్చుటకు వారికి ఇష్టమైతే నేను చూడండి, మన మతములోనే నేను బహు నిష్టను అనుసరించి పరిసయునిగా అంటే చూడండి, ఆ మతములోని ఒక తెగ. ఏ తెగ అండి? పరిసయునిగా ఉన్నటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి ఎవరో కాదు, అపొస్తలుడైనటువంటి పౌలు కదండి. కాబట్టి ఈ వ్యక్తి ఇప్పుడు పౌలుగా కాకుండా సౌలుగా ఉన్నప్పుడు దేన్ని ప్రేమించాడు అంటే మతాన్ని ప్రేమించినటువంటి వ్యక్తి. దేన్ని ప్రేమించాడండి? మతాన్ని ప్రేమించినటువంటి వ్యక్తి. ఆ తర్వాత చదువుదాం. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసినటువంటి వాగ్దానం నిరీక్షణను గూర్చి నేను విమర్శించబడుటకు నిలవబడి ఉన్నాను. దివారాత్రులు ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమై దేవుడు మృతులను లేపును సంగతి నమ్మదగినదని మీరేలా ఎంచుచున్నారు? నజరేయుడైన యేసు నామమునకు వారు కదండి. దేవుని స్థానంలోనికి ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు. నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పుకుంటున్నాడు కదండి. నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పుకుంటున్నాడు. నేను దేవుని యొద్ద నుంచి వచ్చాను అంటున్నాడు. నా తండ్రి నాకు ఏమి నేర్పించాడో అవే మాట్లాడుతున్నాను అంటున్నాడు. దేవుణ్ణి తండ్రి అనటం అక్కడ ఉన్నటువంటి ప్రజలు సహించలేకపోతూ ఉన్నారు కదండి. కాబట్టి దేవుడంటే చాలా గొప్ప వ్యక్తి. ఈ వ్యక్తి అండి దేవుణ్ణి తండ్రి అంటున్నాడు అని చెప్పి ఈయన ఎవరికి విరోధంగా మారాడు? ఎవరికి విరోధంగా మారాడండి? అది యేసుక్రీస్తుకి విరోధిగా మారాడు. యేసుక్రీస్తుకి విరోధిగా మారిన తర్వాత ఈయన ఏం చేస్తున్నాడు? యేసుని ఆరాధించేటటువంటి వారందరినీ హింసించటము ప్రారంభించాడు కదండి. మతం ఏం నేర్పించింది ఈ సౌలుకి? చెప్పండి, మతం ఏం నేర్పించిందండి? తిరుగుబాటు నేర్పించింది కదా. మరి ఈ మతంలో పరిసయునిగా నేను ఉన్నాను, బహు నిష్ట కలిగి నేను ఉన్నాను అంటున్నాడు. ఎలా ఉన్నాడంట? పరిసయునిగా ఉన్నాడు, బహు నిష్ట కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. పరిసయుడు కదండి. పరిసయులు అంటే ఎవరు? జీవితం కోసం ఎదురు చూసేటటువంటి వారు. మరి చనిపోయిన వ్యక్తికి పునరుత్థానం ఉంది అంటే మరి ఎవరిని కూడా హింసించకూడదు కదా, ఎవరిని దూషించకూడదు కదా, ఎవరి మీద తిరుగుబాటు చేయకూడదు కదా. అయినను మతము ప్రేరేపిస్తూనే ఉంది. ఏమని ప్రేరేపిస్తుంది? దేవునికి విరోధమైనటువంటి వ్యక్తులు ఎవరో వచ్చారు కదండి. కాబట్టి వీళ్ళే దేవుడునని చెప్పుకుంటున్నారు. ఇది మాకు నచ్చలా. ఏది నచ్చలా చెప్పండి? దేవుని స్థానంలో ఇంకొక వ్యక్తి రావటము నచ్చలేదు. దేవుడు తండ్రి అని చెప్పటము నచ్చలేదు కదండి. కాబట్టి దేవుణ్ణి తండ్రి అని ఎవరు పిలవగలుగుతారు? ఎవరు కూడా పిలవలేరు. ఈయనైతే దేవుడు నా సొంత తండ్రి అని చెప్పుకుంటున్నాడు. ఇది మాకు నచ్చల. అందుకనే ఈ మతం ఏం చేయాలనుకుంది? ఆయనను దూషించాలని అనుకుంది కదండి. ఆయనను అవమానించాలనుకుంది, ఆయనను నిందించాలనుకుంది, ఆయనను శిక్షించాలనుకుంది, ఆయనను తరిమివేయాలనుకుంది, ఆయనను చంపాలనుకుంది. ఏం చేయాలనుకుందండి మతం? ఏమన్నా చివరికి ఎలా వచ్చింది? మతము ఆయనకు విరోధంగా మాట్లాడటము ప్రారంభించింది కదండి. మనము కూడా అంతే. మనం ఎవరితోనైనా అలా